ఒక అందమైన అడవిలో తేలియాడే నది దగ్గర ఉండే మేడచిక 1000 తుపాకుల్లా త్వర ఆటలు ఆడి గెంతుతూ తిరిగేవాడు. ప్రతిరోజూ కొత్తదనం తెలుసుకునేవాడు. ఒకరోజు అది వెడల్పైన నది వద్దకు చేరింది. నీరంతా మెరుస్తూ అందంగా పారింది. ఆటపాటలు మరిచి ఆలోచనలో పడింది. అవతల ఉన్న రుచికరమైన గాజరిని చూసింది. నదికి అంచున కపట మొసలి దాక్కుని ఉంది. దాని కడుపు మోత ఆకలితో అల్లాడుతోంది. మేడచికను చూసి హుషారుగా నవ్వింది. ఈ చిట్టి మూడివి నా రుచికరమైన భోజనం అనుకుంది. నన్ను అవతలికి తీసుకెళ్తావా? మేడచిక అడిగింది. నాకు ఆ గాజర్లు తినాలనుంది అంది. నిజమా? మొసలి ముచ్చటగా అంది. నా మెడ మీద ఎక్కు, భయపడాల్సిన అవసరం లేదు. మేడచిక తెలివిగా ఆలోచించింది. ఇది ఎవరినో మోసం చేయనుందేమో అనుకున్నది. ఒక తెలివైన తంతు వేయాలని నిర్ణయించుకుంది. ఇలా చేసి తప్పించుకోవాలని అనుకుంది. నా ముందుగా మొసలుల సంఖ్య లెక్కించాలి అని మేడచిక మెల్లగా చెప్పింది. సరే, మొసలి గర్వంగా అంది. నా స్నేహితులను కూడా పిలుస్తాను. నదిలో మొసలులు వరుసగా నిలబడ్డారు. వారి వీపులు మేడచికకు వంతెనగా తయారయ్యాయి. మేడచిక మెత్తగా మొదటి మొసలిపై కిందకి దిగింది. మిగతా వారి మీద కూడా దూకింది. 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించుకుంటూ గెంతింది. చివరికి అవతలికి చేరుకుని సంతోషంతో నవ్వుతూ నిలబడింది. మొసలులు కోపంతో గర్జించాయి. ఈ మేడచిక మమ్మల్ని మోసం చేసింది. కాని మేడచిక నవ్వుతూ ఆనందించింది. మీరు నాపై నమ్మకం పెట్టుకున్నారుగా, బుద్ధి లేకుండా ఉండకండి, మేడచిక చెప్పింది. తప్పు చేసి తీరుతారు, జాగ్రత్తగా ఉండండి. పెద్దగా ఆలోచించండి, తెలివిగా నడుచుకోండి. పరస్పరం మోసం చేయకుండా ఉండండి. మేడచిక సంతోషంగా ఆహారం తింటూ గాజరును నోట్లో వేసుకుంది. ఆదురుగా ఆకాశాన్ని చూస్తూ ఇవాళ నా తెలివి నన్ను కాపాడింది అనుకుంది. మొసలి ఒంటరిగా నదిలో కూర్చొని తన తప్పును గుర్తించింది. ఇలా మోసం చేయడం సరికాదు అని నిశ్చయించుకుంది. అడవి మిగిలిన జంతువులు సంబరంగా హర్షించాయి. మేడచిక బుద్ధిని మెచ్చుకున్నాయి. పక్షులు పాటలు పాడాయి. మొసలి హుస్సుమన్నది. తెలివిగా ఆలోచించాలి. మేడచిక తన మనసులో అనుకుంది. ప్రతి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవాలి. తప్పించుకోవడం కాదు, సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. మొసలులు తాము కూడా తెలివిగా ఉండాలని తెలుసుకున్నాయి. వేరే మార్గంలో ఆహారం వెతుకుకోవాలని అనుకున్నాయి. మోసం కాకుండా జీవించడమే మంచిది అని తాము అంగీకరించాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. ప్రతి జంతువు ఆనందంగా ఉండిపోయింది. నది మెరుస్తూ పారుతూ నయంగా ప్రశాంతతను కలిగించింది. మేడచిక ఇంకా గెంతుతూ తిరుగుతూనే ఉంది. కాని ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిసిపోయింది. కనీసం తప్పులు లేకుండా ఉండాలని నిశ్చయించుకుంది. మొసలులు ఇకపై వేటాడటం మానేశాయి. తమకు సరైన ఆహారం వెతుక్కునే మార్గం కనిపెట్టాయి. ఇక ఆతృతతో కాకుండా శాంతంగా జీవించడానికి సిద్ధపడ్డాయి. అడవి అందంగా, సంతోషంగా మారిపోయింది. ప్రతి ప్రాణికి హాయిగా అనిపించసాగింది. నదిలో నీళ్లు మెరిసేలా పారుతున్నాయి. రాత్రి వేళల్లో పటంగులు వెలుగుతున్నాయి. తెలివిగా ఆలోచించండి, ఎప్పుడూ మంచిగా ఉండండి అని మేడచిక చిరునవ్వుతో చెప్పింది. బాలలందరికీ మంచి పాఠం నేర్పింది. Please subscribe to our channel.